Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with question tag. Under question tag I have spoken how to construct its structure like that. And so many other aspects I have explained. Now, my purpose is to see some examples and implement what we have learned. Careful observe it. If you can understand this, more than 99% is over regarding question. Basic point. Example. I am a banker. అని పరీక్షల్లో ఇచ్చాడు. పరీక్షల్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యములో హెల్పింగ్ వెర్బ్, బీ ఫార్మ్ వెర్బ్ అది ఒక పెక్యూలర్ వెర్బ్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ వెర్బ్స్ అంటాడు. రాణి వంటిది వెర్బుల్లో కొన్ని లక్షలు ఉన్నాయి. బీ ఫార్మ్ వెర్బ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నాయి అవి అనమాట. క్వీన్ వంటిది అది. అన్ని వెర్బులని రిఫార్మ్ చేయగలిగారు కానీ సంస్కరించారు. దీన్ని చేయలేకపోయారు. దాన్ని వీలుంత వరకు అట్లే వదిలేశారు. ఈ బీ ఫార్మ్ వెర్బులో హెల్పింగ్ వెర్బులు ఉంటాయి, మెయిన్ వెర్బుగా కూడా ఉంటాయి. అట్లా కొన్ని వెర్బులు అలా ఉన్నాయన్నమాట. మెయిన్ వెర్బుగా హెల్ప్ వెర్బ్. సరే, ఇప్పుడు యామ్ ఉంది, ఒకటే కదా. ఈ వెర్బులో ఒక పదమే కదా, అది మెయిన్ వెర్బు. జనరల్గా రూల్ ఏముంటుందంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బులు ఇక్కడ తీసుకురండి, కామా పెట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని రాసి కామా పెట్టి ఆ హెల్పింగ్ వెర్బుని చేస్తారండి. సరే, యామ్ని హెల్పింగ్ వెర్బు అనుకున్నాము అనుకో. ఆ యామ్ని ఇక్కడికి తీసుకురావాలి. తర్వాత ఇక్కడ ఏమైనా నెగటివ్ ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలా? ఇంటి తగిలింది, అప్పుడేమైంది? యామంట అవుద్ది. ఈ వెర్బు కాంప్లికేటెడ్. యాము గనుక నాట్ గనుక తగిలిచ్చి షార్ట్ అండ్ ఫామ్ కంట్రాక్టెడ్ ఫామ్ చేయాల. ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి యాము ప్లస్ నాట్ ఏమైంది తెలుసా? ఇది పాజిటివ్ ఫామ్. ఇది ఆరంట్. దీన్ని పలగటం ఆంట్ అని ఇంతకుముందు నేను చెప్పాను. స్పెల్లింగ్ మాత్రం ఆరంట్ అని వస్తుంది. అందువల్ల నేనేం చేశాను? యాముకు నాటు తగిలిచ్చి కంట్రాక్ట్ చేసి ఇక్కడ ఇచ్చాను కదా, అది తెచ్చి ఇక్కడ ఉంచండి. ఆరంట్. ఎత్తుకోవడంతో కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ ఏమనుకోకండి, మిగిలిన చాలా ఈజీగా ఉంటాయి. ఆరంట్. తర్వాత ఏం చేయాలా? ఈ స్టేట్మెంట్ లో వెర్బుకు లెఫ్ట్ సైడ్ ఉన్న సబ్జెక్టు, జనరల్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ సబ్జెక్టు యొక్క ప్రొనౌన్ తీసుకురండి. సబ్జెక్ట్ ప్రొనౌనే కావాలి. అయితే ఏంది? ప్రొనౌనే కదా. లక్కీగా సబ్జెక్ట్ కూడా అదే, అందువల్ల అది తీసుకొని రండి. ఐ ఆమ్ ఏ బ్యాంకర్ అనొచ్చు. పై ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఏ స్టూడెంట్. సరే, ఇక్కడికే రండి. యామ్ సంగతి సెటిల్ చేస్తా. తర్వాత రండి. ఐ ఆమ్ నాట్ ఏ బ్యాంకర్. యామ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్. జనరల్గా ఇది మెయిన్ వెర్బ్ లక్షణం అండి ఇది, కానీ హెల్పింగ్ వెర్బ్ అంటున్నా. ఇది లిస్ట్లో రాశాను కాబట్టి ఎందుకని తర్వాత మాట్లాడతా. ఈ హెల్పింగ్ వెర్బ్గా ఉండే ఈ యామ్ని తీసుకురండి. ఇందులో నెగటివ్ ఉందా లేదా? ఉంది కాబట్టి స్టేట్మెంట్లో ఒక నెగటివ్ కనుకుంటే క్వశ్చన్ ట్యాగ్లో నెగటివ్ రాకూడదు, ఆపోజిట్ అంతే.
ఉప్పు నిప్పు, ఇది పరిస్థితి. ఐ ఆమ్ నాట్ ఏ బ్యాంకర్ అన్నాడు. యామ్ అని పెట్టండి ఇక్కడ, అంతే అయిపోయింది. నాట్లో ఇల్లు కలిపి తగిలికూడదు, వదిలేది. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది అయ్యి కదా ఇందాక అనుకున్నాడు, అది ఇక్కడ చేస్తాం. క్వశ్చన్ మార్క్ కూడా పెట్టండి. ఇక్కడ కామా పెట్టిన తర్వాత ఇక్కడ రాసే పదం స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, క్వశ్చన్ మార్కుతో ఎండ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కొద్ది కష్టమే వేరనుకోవాలి. సరే, యామ్ ఏంది, హెల్ప్ ఏంది, మీనింగ్ అంటారు. ఒక వెర్బులో చూడండి, హ్యావ్ ఓపెన్డ్ అన్నాడు. ఒక వెర్బులో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే చివరిది మెయిన్ వెర్బ్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ ఉండేది హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. ఎన్నైనా ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, 2, 3 దాకా ఉండొచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, అది హెల్పింగ్ వెర్బే, అది రూలు. ఒకటే కనుకుంటే అప్పుడు అదేమో తెలుసా, మెయిన్ వెర్బ్ అవుతుంది. అప్పుడు ఇది మెయిన్ వెర్బ్ కావాలి కదా. నేను మెయిన్ వెర్బ్ అనకుండా హెల్పింగ్ వెర్బ్గా అన్నా. బీ ఫారం వెర్బ్కి మెయిన్ వెర్బ్గా కానీ హెల్పింగ్ వెర్బ్గా కానీ యాక్ట్ చేసే పవర్ ఉందన్నమాట దానికి. అందుకే క్వీన్ అంటది అన్నా, క్వీన్ వంటిది అన్నా అనమాట. ఐ ఆమ్ ఏ బ్యాంకర్, ఒకే వెర్బ్ చూడండి. దీన్ని మనం మెయిన్ వెర్బ్ అనుకుంటావా హెల్పింగ్, నేను అనుకున్నాం అనుకో, అయితే నేను అడి చేసుకొచ్చావు ఇక్కడికి అంటారు మీరే. అందులో నేనేం చేశాను, హెల్పింగ్ వెర్బ్ లక్షణాలు దీనికి ఉన్నాయి, మెయిన్ వెర్బ్ అయినా కూడా. ఇప్పుడు ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకర్ అన్నాడు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకర్, యామ్ వర్కింగ్. వర్కింగ్ ఏంది మెయిన్ వెర్బ్, యామ్ ఏంది హెల్పింగ్. అక్కడ కూడా అంతే, ఆరంటై యామ్ కదా ఉందా, దానికి ఇంటి కలుపు ఆరంట్. ఇక్కడ ఉంది కదా నెగటివ్, ఇక్కడ వచ్చేసింది. ఎన్ని పాజిటివ్ వెర్బులు అయితే దానికి నెగటివ్లు అనమాట. క్వశ్చన్ ట్యాగ్స్కి ఉపయోగపడతాయని ఇలా రాశా. ఇంతకుముందు చెప్పున్నా, దాని వీడియో కూడా చేశాను, నీట్గా చూసుకోండి. ఐ ఆమ్ ఏ బ్యాంకర్, ఇది కావాలంటే మళ్ళీ తర్వాత మాట్లాడతాం. ఐ ఆమ్ నాట్ ఏ బ్యాంకర్. సరే, ఏది ఏమైనా ఇటువంటి వెర్బులు యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు ఇవి వచ్చినాయి అంటే బీను బీ ఇక్కడ సంబంధం లే. ఫైనైట్ వెర్బ్, టెన్స్ ఉన్నాయే కావాలి మనకి, ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ. ఇది ప్రజెంట్ లేక పాస్ట్ కదా, ఇది ప్రజెంట్ కదా, ఇదే అమ్మ, అందువల్ల అది తీసుకోండి. ఫైనైట్ వెర్బ్ అంటాం, అది మళ్ళీ ఆలోచన ఉంటుంది. అంత డీప్గా పోతే తట్టుకోలేరు మీరు. ఏముంది పరీక్షల్లో, పోగ నీకే సబ్జెక్ట్ అర్థం ఉంది. ఏముంది తీసుకోరా. ఇక్కడ ఏంటి, ఐ ఆమ్ నాట్ ఏ బ్యాంకర్ అని నెగటివ్ ఉంది కాబట్టి యామ్ మాత్రం తీసుకో, దాని పక్కన ఈ సబ్జెక్ట్ పెట్టేసి. ప్రణవనే ఉండాల. నేను రూల్ చెప్పాను కదా, స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్, దాని ముందు కామా ఉంటుంది, స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుద్ది. ఆ ముందు స్టేట్మెంట్ లో ఉన్న వెర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ యొక్క ప్రణవునే తీసుకోవాలా, లక్కీగా ప్రణవం అదే సరిపోయింది. ఇది బాగా 1-2 సార్లు వినండి, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకటి బాగా అర్థమైతే నేను అర్థం. తర్వాత ప్రసాద్ విల్ హెల్ప్ యూ. చూడండి, వెర్బ్ ఏంటి ఇక్కడ, ఇది స్టేట్మెంట్. విల్ హెల్ప్ యూ, విల్ హెల్ప్, రెండు చిన్న చివరిది ఏంటి మెయిన్ వెర్బ్, మొదటిది హెల్పింగ్ వెర్బ్. ఆ హెల్పింగ్ వెర్బ్ చేస్తారండి ఎక్కడికి, విల్లు. ఈజీ, విల్లు. తర్వాత నెగటివ్ ఉందా ఇక్కడ, లేదు కాబట్టి ఇంటి కలపండి. విల్లు ప్లస్ ఇంటి ఏమో తెలుసా, అక్కడ రండి. విల్లు ప్లస్ ఇంటి ఏమైంది తెలుసు, ఓంట్. ఆ ఓంట్ అయిపోద్ది ఇక్కడ, చేస్తారండి ఓంట్. ఓంట్ అది ఈ వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, సబ్జెక్ట్ ఉంది కదా, అది నౌన్ అయింది. ప్రసాద్ వేరే ఆ నౌన్ చేసారాకూడదు ఇక్కడ, దాని ప్రణవం అయింది ప్రసాద్కి. సీత అయితే షీ, ప్రసాద్ అండ్ సీత అంటే దే, అలా ప్రణవనే చేస్తారండి ఇక్కడ. ఓంట్ హీ
క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, అయిపోయింది. తర్వాత ప్రసాద్ విల్ నాట్ హెల్ప్ యూ, విల్ నాట్ హెల్ప్ యూ నెగటివ్ వచ్చేసింది. గమనించుకోవాలా, నెగటివ్ ఉందా లేదా, ఉంది నేనా అంటే క్వశ్చన్ ట్యాగ్ లో నెగటివ్ రాకూడదని. ఆ విల్లు తీసుకో, ఇక్కడ తీసుకురా, అది హెల్పింగ్ వర్బ్ కదా, అది తీసుకురా. తర్వాత ఏం చేయాలా, నెగటివ్ రాదు కాబట్టి ప్రసాద్కి ప్రొనౌన్ ఏంది, హీ కదా, విల్ హీ, అయిపోయింది. వీ షుడ్ అటెండ్ ది ఫంక్షన్ అన్నాడు, ఇదేంటి వీ షల్ అటెండ్ ది ఫంక్షన్. నెగటివ్ ఉందా, లేదు అంటే ఇక్కడ నెగటివ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలా, షల్ అటెండ్, చివరిది మెయిన్ వెర్బ్ కదా, మొదటిది ఏంది హెల్పింగ్ వెర్బ్, ఆ హెల్పింగ్ వెర్బ్ షల్ చేస్తారండి. నెగటివ్ లేదు కాబట్టి ఇంట్ కలుపుకోండి. షల్ ప్లస్ ఇంట్ ఏమైందా, షల్ ప్లస్ ఇంట్తో ఏమైందా, షంట్. షల్ ప్లస్ ఇంట్ ఏంది, షంట్. తర్వాత నేను కంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని ఒకటి రాస్తాను, ప్రస్తుతం మాత్రం సర్దుకోండి. షల్ ప్లస్ ఇంటూ షంట్, ఇక్కడ రాయండి. షంట్ వీళ్ళ ప్రొనౌన్ కదా, లక్కీగా ఆ ప్రొనౌన్ చేస్తారండి. షంట్ వీ అంతే, క్వశ్చన్ మార్క్. వీ షల్ నాట్ అటెండ్ ది ఫంక్షన్, వీ షల్ నాట్ అటెండ్ ది ఫంక్షన్. నెగటివ్ ఉందా లేదా, ఉంది అంటే ఇక్కడ రాదు. సగం పైన మనం చాలు అయిపోయింది. హెల్పింగ్ వర్బ్ షల్ కదా, షల్ అటెండ్ కదా, షల్ చేసరండి. షల్ వి సబ్జెక్టు, వీళ్ళు అది చేసరండి. ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్, ఓవర్. రమ్య కెన్ రైట్, ఇది కూడా ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి వెర్బ్లో. ఇది మెయిన్, ఇది హెల్పింగ్ కదా, కెన్ చేశారండి. ఇక్కడ తమాషా నోట్ లేదు కదా, పాజిటివ్ సెంటెన్స్ ఇది, అందులో నెగిటివ్ కావాలి. కెన్ ప్లస్ ఇంట్ కాంట్, ఎక్కడ ఇక్కడ రాసిల్లా నేను, అందుకు నేను నేరమండి. కెన్ ప్లస్ ఇంట్ కాంట్, కాంట్. రమ్య కదా, రమ్య ఏంది ఫిమేల్, హీ కాదు షీ తీసుకో, దాని ప్రొనౌన్ కాంట్ షీ, క్వశ్చన్ మార్క్ పెట్టి, అయిపోయింది. హీ హ్యాజ్ ఏ కార్, సమస్య ఇది, ఇది సమస్య. హీ హ్యాజ్ ఏ కార్, ఇది సమస్య. ఒకటే వెర్బా, పదం వాక్యంలో ఒకే వెర్బ్ వరడు కనుకుంటే అది మెయిన్ వెర్బ్. అది మనకు కావాల్సింది హెల్పింగ్ వెర్బ్ కదా. బీ ఫార్మ్ వెర్బ్కి అయితే రెండింటినీ యాడ్ చేసే గుణం ఉందన్న జీవులు. ఇక్కడికి వచ్చేటోడికి హ్యాజ్ వచ్చింది, ఒకటే మెయిన్ వెర్బ్ అయిపోయింది, హెల్పింగ్ వెర్బ్ లేదు. ఆ హ్యాజ్ ఇక్కడ తీసుకురాకూడదు, చాలా మంది స్టూడెంట్స్ తీసుకొస్తారు, తేకూడదు. అది మెయిన్ వెర్బ్ అయినప్పుడు, హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు డూ ఫార్మ్ వెర్బ్కి వెళ్ళిపోమన్నాడు. డూ ఫార్మ్ వెర్బ్ ఏం చేయాలా, రోల్స్లో చెప్పుకున్నాను నేను. హ్యాజ్ కదా, ప్రెజెంట్ టెన్స్ ప్లస్ ఉంది కదా, డూ ఫార్మ్ వెర్బ్లో డస్ తీసుకో, డస్ ఇక్కడ పెట్టు, ఇంటి తగిలి డజంట్. తర్వాత సబ్జెక్ట్ హీ కూడా అది చేస్తారా, హీ ప్రొనౌన్, డజంట్ హీ క్వశ్చన్ మార్క్. హీ హ్యాస్ బారోడ్ ఏ కార్, ఇక్కడ బారోడ్ మెయిన్ వెర్బ్ ఉంది, హ్యాజ్ ఏ హెల్పింగ్ వెర్బ్, హ్యాపీ. ఆ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ చేస్తారా, డూ ఫార్మ్ వెర్బ్ పల్లె, హెల్పింగ్ వెర్బ్ ఉంటే పల్లె. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వేరే వాళ్ళని ఇంతకు అప్పు అడిగితే అడగు, లేనప్పుడు కదా అడిగేది, అంతే. ఇది కూడా హీ హ్యాస్ బారోడ్ ఏ కార్, ఐ హ్యాజ్ చేశారా, నెగటివ్ ఉందా, లేదు పదం, అందువల్ల ఇంటూ తగిలి దానికి. హ్యాజ్ ప్లస్ ఇంటూ ఏమైందా, హ్యాజ్ ప్లస్ ఇంటూ హ్యాజంట్, ఇదిగో హ్యాజ్ ప్లస్ హ్యాజ్ V3 ఇచ్చాడు, హ్యాజ్ V3 కదా, ఇది V3 అనమాట. ఇది బట్టి హ్యాజే తీసుకోమన్నాడు, హెల్పింగ్ వర్బ్ తీసుకోమన్నాడు, దానికి ఇంటూ కలిపి హ్యాజంట్, పాజిటివ్ సెంటెన్స్ హ్యాజంట్. హీ
సబ్జెక్ట్ పేసారు. తర్వాత 10వ కస్టమర్స్ హ్యావ్ అకౌంట్స్. దీని సంగతి ఏంది? హ్యావ్ అనే ఒక్క మెయిన్ వెర్బ్ ఉంది, దీని సంగతి ఏం చేయాలి? కస్టమర్స్ హ్యావ్ అకౌంట్స్ అన్నాడు, ఇది మెయిన్ వెర్బ్ అంతే. దీని ఆనందం వేసుకొచ్చి ఇక్కడ ఉంచకూడదు, అదే చాలా మంది చేస్తుందని చెప్పాను నేను. తప్పది. ఒక బీ ఫార్మ్ వెర్బ్ అయితే పర్వాలేదు, కానీ ఇది మాత్రం యామ్ యూజ్ ఆర్ వాటికి పర్వాలేదు, ఇక్కడ చేయకూడదు. ఈ హ్యావ్ ఉంది, ఇది ప్రెజెంట్ టెన్స్ కదా. హ్యావ్కి మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ తీసుకో హెల్ప్గా. పాస్ట్ టెన్స్ అయితే డిడ్ తీసుకో. హ్యాజ్ అయితే డస్ తీసుకున్నావు, హ్యావ్ అయితే డూ తీసుకో. హ్యావ్ అయితే డూ తీసుకో. అప్పుడేమైంది? డూ వచ్చేసింది. దానికి నెగటివ్ లేదు కాబట్టి ఇంటి తగిలి డోంట్ దే. ఏమైందండి? డోంట్ దే. హ్యావ్ అనంటే దానికి ఏం చేయాలా? డోంట్ రాశా. కన్ఫ్యూజ్ కాకుండా చదువుకోవాలా. థింకింగ్ బాగా థాట్ఫుల్గా ఉంటే బాగా వంట పడతాయి, లేకపోతే ఇది క్యాచ్ చేయటం కష్టం. మ్యాథ్స్ మాదిరి ఇది కూడా. డోంట్ అయిపోయింది. తర్వాత కస్టమర్స్ హ్యావ్ ఓపెన్డ్ అకౌంట్స్. హ్యావ్ అంటే అన్న, ఇక్కడ డోంట్ రాసేసాము, దాన్ని పై చదివాడు. డోంట్ ఆ సబ్జెక్ట్ కస్టమర్స్ కదా, పదోది కస్టమర్స్ కదా, నౌన్ కదా, దానికి దే తీసుకోవాలి. తర్వాత కస్టమర్స్ హ్యావ్ ఓపెన్డ్ అకౌంట్స్. ఈ వెర్బ్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? హ్యావ్ మదర్ది. ఒకటికంటే ఎక్కువ ఉందంటే మదర్దే తీసుకోండి. సింపుల్గా కొండ గుర్తు మదర్ది హ్యావ్ చేశారండి. నెగటివ్ ఉందా? లేదు. కాబట్టి ఇంటి కలపండి. హ్యావంట్ దే, హ్యావంట్ దే. ఏ డౌట్ ఉన్నా ఇది ఒకసారి చూసుకుంటే అందులో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. హ్యావ్ వీక్లీ కనుక వస్తే పరీక్షలో హ్యావంట్ అండి. తర్వాత షీ హ్యాడ్ ఏ హౌస్. ఇది నెగటివ్ వాళ్ళు లేదు, అందులో నెగటివ్ వస్తుంది, అందులో డౌట్లే. అయితే హ్యాడ్ తెచ్చుకుందాం అంటే తేకూడదు అట్లా. బీ ఫార్మ్ విషయంలోనే చేయగలం, ఇక్కడ చేయలేము. హ్యాడ్ ఉంది, ఇది మెయిన్ వెర్బ్ అయిపోయింది. ఒక పదమే, హెల్పింగ్ వెర్బ్ లేదు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ హెల్ప్ తీసుకో. డూ ఫార్ వెర్బ్లో డిడ్ తీసుకో, డిడ్ తెచ్చుకో. దానికి నెగటివ్ ఏంది? డింట్. ఇంటి కలపండి, డింట్. తర్వాత ఆ షీ వేసుకొచ్చుకో, షీ డింట్ షీ అయిపోయింది. తర్వాత షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఏ హౌస్. దెన్ రాయలేదు అనుకోండి. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఏ హౌస్ దెన్ అన్నాడు. ఇక్కడ ఉంది హ్యాడ్ లివ్డ్ అనుకోండి. ఒకటికంటే ఎక్కువ వెర్బ్ వర్డ్సా, అందువల్ల ఆ మొదటి తీసుకో. హ్యాడ్ తీసుకోవచ్చు, ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. హ్యాడ్ తీసాక నెగటివ్ కాదు కదా ఇది, అందువల్ల ఇంటి కలుపు. హ్యాడంట్ షీ. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నేను రాశాను, అది చూసుకోవాలా. హ్యాడ్ వీక్ అనుకో పరీక్షల్లో, హ్యాడంట్. అది అట్లా ఇవ్వలేదు, ఒట్టి హ్యాడ్ అనుకో. ఏమని చెప్పానా? డింట్. అలా రాశాను నేను. తర్వాత హీ టీచర్స్ ఇంగ్లీష్. హెల్పింగ్ వెర్బ్ ఉందా? షీ ఈజ్ టీచింగ్ అంటుందా? టీచర్స్ అన్నాడు. టీచర్స్ అనేటప్పటికి ఇది మెయిన్ వెర్బ్ అయింది. నేనేం చెప్పాను? ఉట్టి మెయిన్ వెర్బ్ ఇచ్చినట్లయితే పరీక్షల్లో ఇదిగోండి వెర్బ్స్లో మెయిన్ వెర్బ్ కనుక ఇచ్చినట్లయితే V1 ఇస్తే డోంట్ పెట్టు, V1S ఇస్తే అంటే ఎగ్జాంపుల్ లైక్ ఇచ్చారు. V1S ఇస్తే లైక్స్, V1S ఉంటే లైక్స్ ఉంటే డజంట్ అంటే పెట్టు. V2 అంటే లైక్ అని ఇచ్చాడు అనుకో, పై రెండు ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. V2 ఇచ్చాడు అనుకో లైక్డ్, అప్పుడు డూ ఫార్మ్లో డిడ్ తీసుకో. అంటే అదర్ వెర్బ్స్ విషయంలో ఇలా చేస్తున్నాం. అదర్ వెర్బ్స్ ఇవన్నీ హెల్పింగ్ వెర్బులు, చాలా వరకు హెల్పింగ్ వెర్బులే. ఒక్కటే పెక్యులర్ గందరగోళం చేస్తుంటుంది అది.
కొన్ని హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా కూడా వాడుతున్నాం మనం. దాని ముందు కనుక అంటే ఆ వెర్బ్లో ఎక్కువ పదాలు ఉంటే ఆ ఎక్కువ పదాల్లోనే ఆ మొట్టమొదటి కనుక హ్యాడ్ కనుక ఉన్నట్లయితే ఎలా ట్రీట్ చేయాలా, ఒకటే హ్యాడ్ కనుకుంటే ఎలా ట్రీట్ చేయాలా అనేది నేను చెప్పా అక్కడ. డూ విషయంలో కూడా అట్లే ఉంటుంది. దీని గురించి మళ్ళీ వేరేగా చూద్దాం, డోంట్ వరీ. దాని గురించి వరీ కావాలి. తర్వాత డింట్ చేయండి అన్నాడు. వీటు కనిపిస్తే లైక్డ్. వాక్డ్ అని ఉందనుకో డింట్. రోట్ అని ఉందనుకో రైట్, రోట్, రిటర్న్, డింట్. అంటే అదర్ వెర్బ్స్ విషయంలో ఆర్డినరీ వెర్బ్స్ అంటారు, వాటి విషయంలో ఇలా చేస్తారు. ఈ స్పెసిఫిక్ గా కొన్ని వెర్బులు ఇచ్చాను, దాన్ని ఇలా డీల్ చేసుకుంటారని. తర్వాత దాన్ని ఏం చేశాను చెప్పండి, టీచర్స్ అన్న ఇంగ్లీష్ కదా, ఎస్ ఉంది కదా, డస్ అంట్, డజంట్. తర్వాత ఈ సబ్జెక్ట్ తీసుకోండి, క్వశ్చన్ మార్క్. దే టీచ్ ఇంగ్లీష్. ఒకటే ఇదే రెగ్యులర్ వెర్బ్స్ అనమాట, హెల్పింగ్ వెర్బ్ కాదు ఇది, మెయిన్ వెర్బ్ ఇది. అప్పుడు ఏం చేయాలా, డూ ఫామ్ వెర్బ్ హెల్ప్ తీసుకోండి. V1 కదా, V1కి ఏమని చెప్పాను, డోంట్ కదా, అది తీసుకో. రాసా ఇక్కడ డోంట్. ఇదే ప్రొనౌన్ ఇచ్చాడు కదా, అదే రాసేసింది, ఇదే సబ్జెక్ట్. తర్వాత హీ టాట్ ఇంగ్లీష్, డింట్ హీ అని రాశా. ఇదేంటి మెయిన్ వెర్బ్ కదా, టాట్ అంటే హెల్పింగ్ వెర్బ్ కాకుండా వేరే అనమాట. టాట్ అంటే ఆ స్పెసిఫిక్ వెర్బ్స్ కాకుండా టాట్ అదర్ వెర్బ్స్ కదా, దాన్ని ఎలా ట్రీట్ చేయాలని ఇక్కడ రాశాను. V2 అది డింట్, ఆటోమేటిక్ వీటు ఐడియా వచ్చేయాల. డింట్ సబ్జెక్ట్ ఏం రాద్దాం, ఆ వెర్బ్ తర్వాత సబ్జెక్టు. ఈ వెర్బ్కి ఏ సబ్జెక్టు చూడు, అది కనుక నౌన్ అయితే ప్రొనౌన్ చేయు, ప్రొనౌన్ అయితే ఆ ప్రొనౌన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోరా, క్వశ్చన్ మార్క్ పెట్టేసి. దీన్ని 1-2 సార్లు చూడండి. ఇక్కడ నేను హెల్పింగ్ వెర్బులు మెయిన్ వెర్బులు కాంబినేషన్తో ఇచ్చా ఎక్సర్సైజ్ చేయాలని. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించినప్పుడు ముందు బీ ఫార్ వెర్బులు ఎలా డీల్ చేయాలి చూసుకోండి. సింగిల్గా వచ్చినా వేరే దాంతో వచ్చినా అవి ఒకే రకంగానే ట్రీట్మెంట్ ఉన్నాయి, అవి తీసుకోబోవటం అంతే. మిగిలినన్నీ హెల్పింగ్ వెర్బులే. విల్ హెల్ప్ అన్నాడు, విల్లు, షల్లు, ఇక్కడ లిస్ట్ ఇచ్చినాను, దీని ప్రకారం పొంది. ఒక హ్యావ్ ఫామ్ విషయంలో ఎలా ఒకటే కనుక ఇచ్చినట్లయితే ఎలా ట్రీట్ చేయాలా, హ్యావ్ ఫామ్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఎలా ట్రీట్ చేయాలా. ఆ హ్యావ్ పోయి వేరే దాంట్లో వెర్బ్ పక్కన చేరినట్లయితే అంటే పర్ఫెక్ట్ టెన్స్కి ఉపయోగపడినట్లయితే అది హెల్పింగ్ వెర్బ్ అయిపోతుంది. హ్యావ్ ఒకటే, హ్యావ్ ఫామ్ వెర్బ్స్ కనుక ఒకటే ఉంటే అది మెయిన్ వెర్బ్, అప్పుడు డూ ఫామ్ వెర్బ్ హెల్ప్ వస్తుంది. హ్యావ్ ఫామ్ వెర్బ్స్ కనుక పర్ఫెక్ట్లోకి వచ్చి అంటే వెర్బులు ఎక్స్ట్రా పదాలలాగా ఉన్నట్లయితే ఆ మొదట్లో ఉంటే దాన్ని తీసుకోపోయి మనం హెల్పింగ్ వెర్బ్గా భావించి డూ ఫామ్ వెర్బ్ హెల్ప్ తీసుకోపలేదు. జాగ్రత్తగా ఇది గమనించండి. దీన్ని ఆలోచించుకొని నేను తర్వాత మళ్ళీ మీకు అవసరం అనిపిస్తే చూస్తా రెస్పాన్స్, దాన్ని బట్టి వీటిని విడిగా చేస్తా. నేను సింపుల్గా చెప్పాలంటే ఈ బీ ఫార్ వెర్బ్ విషయంలో ఇబ్బంది పడపలేదు, అన్నిటికీ అదే యాక్ట్ చేస్తుంది. మిగిలిన వెర్బుల విషయంలో వెర్బులో ఎక్కువ పదాలు ఉంటే మొదటి పదాన్నే తీసుకోండి, డూ ఫార్ వెర్బ్ పర్లేదు. అదర్ వెర్బ్స్ విషయంలో హ్యాడ్ కావచ్చు, లేక రెగ్యులర్ హ్యావ్ కావచ్చు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ సింగిల్గా ఉన్నా. అదర్ రెగ్యులర్ వెర్బ్స్ విషయంలో కానీ లైక్, ఈట్, స్లీప్ ఇలా పదాలు వాటిని ఆర్టికల్ వెర్బ్స్ అంటారు. వాటి విషయంలో డూ ఫార్ వెర్బ్ వస్తుంది. టెన్స్ని బట్టి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.